ప్రతి ఒక్క ప్లేయర్కి కొన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనకు ఆడిచ్చేవాడు ఒకడు, ఆడేది మనము. సో ఆడేటప్పుడు కూడా మనకు కండిషన్స్ అని ఉంటాయి. సో ఈ కండిషన్స్, ఈ రూల్స్లో ఉంటే నువ్వు నెక్స్ట్ లెవెల్ ఎలా అచీవ్ అవుతావు ఏంటి ఇవన్నీ ఉంటాయి. ఆ రూల్స్ పరంగా నువ్వు వెళ్ళలేదనుకో, డెఫినెట్లీ యూ విల్ లూజ్ యువర్ గేమ్. లైఫ్ ఈజ్ ఏ గేమ్. గేమ్ అంటే అంటే చెప్పాలంటే మనం ఒక పాత్రలం మాత్రమే. ఆ పాత్రకు ప్రతి ఒక్కరికి ఒక నేమ్ ఉంటుంది, ఆ రిలేషన్షిప్ ఒక నేమ్ ఉంటుంది. ఒక పాత్ర అనేది ప్లేయర్స్, మనని ఆడించే వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు. సరే, ఒక ఎగ్జాంపుల్ నేను ఆడే గేమ్ మీకు చెప్తాను, తర్వాత టాపిక్లో వెళ్తాం. నేను ఇంట్రెస్ట్గా ఆడేది, చాలామంది ఆడేది చెస్ లాంటిది. మైక్రోసాఫ్ట్ ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అనే గేమ్ ఉంటుంది. ఒక రాజ్యం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏముండవు. సో వాళ్ళు సమృద్ధిగా ఉండటానికి ఏం చేస్తారంటే వాడికి అనేది ఒక లేబర్ అనేది ఇస్తారు, ఒక 4-5 ఇస్తారు. సో వాళ్ళ పని ఏంటంటే అక్కడ పండియటము, అక్కడ హంట్ చేయటం, చెట్లను నరకటం, డెవలప్ చేయటం. సో మెల్లమెల్ల డెవలప్ అవుతూ ఉంటే ఒకటే సైనికుడు, ఒకడు ఇద్దరు ఉంటారు. అలా పెరుగుతూ ఒక ఊరు, ఒక స్టోన్ ఏజ్ నుంచి మిషన్ ఏజ్ వరకు వాళ్ళు డెవలప్ అవుతారు. సో అంటే అన్ని క్యారెక్టర్స్ని ప్లే చేసింది నేనే. ఆ క్యారెక్టర్స్ అన్నీ నా కంట్రోల్లో ఉంటాయి. సో మనం కూడా అంతే, మనం అంతా ఒకరి కంట్రోల్లో ఉంటాం. అది ఎవరి కంట్రోల్లో ఉన్నామో మనకు తెలియదు. గేమ్లో ప్లేయర్లకు ఎలా అయితే తెలియదో ఆడేవాళ్ళకు, అలానే మనకు కూడా తెలియదు మనకు ఎవరు ఆడిస్తున్నారో ఏంటో. సో